సో ఇక పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది సర్పంచులు. ముగిసిన మొదటి దశ నామినేషన్ల ఉపసంహరణ. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై నేడు క్లారిటీ. అభ్యర్థులకు తెలుగు వర్ణమాల ప్రకారం గుర్తులు కేటాయింపు. 3వ విడత నామినేషన్లు షురూ అయిపోయినాయంట. సో మొత్తానికి 2వ విడత సర్పంచ్ స్థానాలకు 28,278 నామినేషన్లు. ఒక్కో పంచాయతీకి సగటున 6 నుంచి 7 పోటీ చేస్తున్నారు. వార్డులకు 93,595 నామినేషన్లు. అత్యధికంగా నామినేషన్లతో నల్గొండ జిల్లా టాప్ అయితే ఉందంట. ఉపసంహరణకు 5 దాకా గడువు. 14ల పోలింగ్ అదే రోజు ఫలితాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా మనకైతే వార్త అయితే కనిపిస్తుంది. మరి ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఏకగ్రీవాల పేరుతో ఏకగ్రీవాలు జరుగుతున్నా పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది. మరికొన్ని చోట్ల వేలం పాటలు అని చెప్పేసి, మరికొన్ని చోట్ల ఏకగ్రీవాలని చెప్పేసి కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఏదైతే ఉందో మొదటి దశకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ కూడా టైం వచ్చేసింది. మొత్తం కూడా వాళ్ళందరూ అభ్యర్థులను ఎవరెవరు పోటీలో ఉన్నారు మొదటి దశకు సంబంధించి వాళ్ళైతే మొత్తం ప్రచురించడం జరిగింది. డిసెంబర్ 11 తారీఖు, అట్లాగే డిసెంబర్ 14, డిసెంబర్ 17 3 దశల్లో ఈ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోతాయని చెప్పిస్తున్నారు. అత్యధికంగా మరి నల్గొండ జిల్లాలో అయితే నామినేషన్లు అయితే పెద్ద ఎత్తున అక్కడ వస్తున్నాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.